हेलो स्टूडेंट्स, वेलकम टू माय चैनल। दिस इज रोशन शर्मा एक्स। चलिए मीडिया स्टूडेंट्स, एक नए वीडियो के शुरुआत हम करते हैं। तेलुगु लैंग्वेज में वीडियो रहेगा। ఈ వీడియోను తెలుగు భాషలో అప్లోడ్ చేయడం జరుగుతుంది। ఎందువలన అనగా చాలా మంది విద్యార్థులు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగును నేర్చుకుని ఉంటారు, తెలుగు భాష మాట్లాడే వారు ఉంటారు, కాబట్టి వారి కొరకు నేను ఈ ప్రత్యేకమైన వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది। అయితే ప్రియ విద్యార్థులారా, మీరు S7లో కానివ్వండి, స్పెషల్ టెస్ట్లో కానివ్వండి, ప్రీ ఫైనల్లో కానివ్వండి, ఆల్రెడీ మీరు పేపర్ ఫార్మేట్ ఎలా ఉంటుందో మీకు తెలిసిన విషయమే। కానీ మళ్ళీ ఒకసారి నేను పేపర్ ఫార్మేట్తో సహా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది। ఒక్కసారి ఈ వీడియోని చూసుకొని వెళ్ళండి। ఏవైతే నేను అప్లోడ్ చేయదలుచుకున్నానో ఆ ఆన్సర్ని కూడా ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేయండి। ఎందుకంటే రేపే మీ పరీక్ష ఉంది కాబట్టి మీరు బాగా రాయాలని నేను ఆశిస్తున్నాను। మనస్ఫూర్తిగా మీకు నేను ఆశీర్వదిస్తున్నాను, మీరు బాగా రాసి వస్తారని। అయితే ప్రియ విద్యార్థులారా, ఇక్కడ ఉన్నది ఒక పేపర్ ఫార్మేట్। పార్ట్ ఏ 60 మార్కులు ఉంటుంది, 20 మార్కులు పార్ట్ బి ఉంటుంది। అయితే ముందుగా మీకు ఒక ప్యాసేజ్ ఇవ్వబడుతుంది। ప్యాసేజ్ ఇది నాన్ లిటరల్ నుంచి ఉపవాచకం ద్వారా ఉంటుంది। 1, 2, 3, 4, 5 ప్రశ్నలు అందులో ఇవ్వబడతాయి। ఎప్పటికీ ప్రశ్నలు ఇవ్వరు, అప్పుడప్పుడు ప్రశ్నలు రాయమని కూడా ఇవ్వచ్చు, అప్పుడప్పుడు ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఖాళీలను పూరించమని ఇవ్వచ్చు, చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ కూడా ఇవ్వచ్చు। ప్రతిదీ కూడా ఈ ప్యాసేజ్ తోనే రిలేటెడ్ ఉంటుంది। దీనికి మీకు 5 మార్కులు ఇవ్వబడతాయి, చాలా సులువైనది। ఇక రెండో విషయానికి వస్తే ఒక పద్యం ఇస్తారు। 2 పద్యాలు ఇక్కడ ఇవ్వబడుతుంది, చాయిస్ ఉంటుంది। ఇక్కడ 2 పద్యాలు ఇవ్వబడి ఒక పద్యానికి ప్రతి పదార్థం రాయవలసి ఉంటుంది। అయితే పద్యాలు మీరు ఏవేవి చదువుకొని వెళ్ళాలి, నేను మీకు ఒక 3-4 పద్యాలు ఇస్తున్నాను, చూడండి। ముందుగా నిరయంభైన నిబంధమైన ధరణి నిర్మూలనంభైనదు, ఇది ఒక పద్యాన్ని। అదే విధంగా తెలంగాణము గడ్డిపోచయం సంధించని, ఇది ఒక పద్యాన్ని మీరు బాగా జ్ఞాపకం చేసుకొని వెళ్ళండి, ప్రతి పదార్థం రాయాలి। అదేవిధంగా తెలంగాణ, అదేవిధంగా పొత్తంపై కడు నేర్పుతో హితము, ఈ 3। ఇంకో పద్యం, 4 పద్యాలు సరిపోతాయి మీకు। అదే విధముగా ఈ కంట నిప్టు తపాసుల్, ఈ 4 పద్యాలు ప్రతి పదార్థము జ్ఞాపకం చేసుకొని వెళ్ళండి। ఈ 4 పద్యాల నుండి ఒక పద్యం మీరు తప్పకుండా రాయగలుగుతారు। ఇక నెక్స్ట్ విషయానికి వస్తే ఇక్కడ కూడా 7, 8, 9, 10, 11 అన్నోన్ ప్యాసేజ్ ఉంటుంది। అంటే మనము చదవలేని పారాగ్రాఫ్ ఇవ్వబడుతుంది, అందులో నుండి మనకు ప్రశ్నలకు జవాబులు రాయవలసి ఉంటుంది। ఇక్కడ కూడా ప్రశ్నలు రాయమని ఇవ్వచ్చు, ప్రశ్నలకు జవాబులు రాయమని ఇవ్వచ్చు, కానీ ఇది మనకు 10 మార్కులు ఇస్తుంది। ఇది 5 మార్కులు కేవలం, ఇది కూడా కేవలం 5 మార్కులు, కానీ ఇది మనకు 10 మార్కులు ఇవ్వబడుతుంది। కాబట్టి బాగా ఆలోచించి బాగా చదివి ప్రశ్నలకు జవాబులు రాయాలి, కంపల్సరీ మనకు మార్కులు అందులో ఇవ్వబడతాయి। ఇక షార్ట్ ఆన్సర్స్ వచ్చినట్లయితే 12, 13, 14, 15 ఇక్కడ షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి। ఇక్కడ ఎలాంటి మీకు చాయిస్ ఉండదు। అయితే షార్ట్ ఆన్సర్స్ ఏవేవి మీరు జ్ఞాపకం చేసుకుని వెళ్ళాలి। ఒక్కసారి మీకు కొన్ని విస్తారం చూడండి। మొదటిది, నగరంలో తీరిక దక్కదు కోరిక చిక్కదు అని కవి ఎందుకు అన్నాడు। నెక్స్ట్, వీర తెలంగాణ పాఠ్యాంశ కవిని గురించి రాయండి। నెక్స్ట్, ఆడవాళ్ళ నోట అసలైన భాష ఉంటుందని సామల సదాశివ ఎందుకు అన్నాడు। నెక్స్ట్, మనుషులంతా పుట్టుకతోనే సమానం అని ఎందుకు అనవచ్చో రాయండి। అదేవిధంగా ఇంకా కొన్ని చూడండి, ఇవే కావు ఇంకా కొన్ని కూడా మీకు ఇస్తాను। జీవన భాష్యం పాఠ్యం భాగం రాసిన కవి గురించి తెలపండి। సామల సదాశివ గురించి రాయండి। పండితునికి ఉండే నిజమైన అలంకారాలు ఏవి, దానము చేయడానికి సిద్ధపడ్డ బలితో శుక్రాచార్యులు ఏమన్నాడు। ఇవి ఇంపార్టెంట్, ఒక్కసారి చూసుకొని వెళ్ళండి। నేను ఆల్రెడీ కొన్ని ముఖ్యమైన అప్లోడ్ కూడా చేయడం జరిగింది। ఇక నెక్స్ట్ విషయానికి వస్తే లాంగ్ ఆన్సర్స్। ఇందులో మీకు 4 చాయిస్ ఇవ్వబడుతుంది। 16లో 2 ఇస్తాడు, 1 రాయవలసి వస్తుంది। 17 క్వశ్చన్ నెంబర్ 17 2 ఇస్తాడు, 1 రాయవలసి ఉంది। 18లో 2 ఇస్తాడు, 1 రాయవలసి ఉంది। ఇక 19లో ఇక్కడ లెటర్, ఇన్విటేషన్ కానీ లేక ప్రశ్నావళి కానీ నిబంధన కానీ ఇక్కడ ఉంటుంది। అయితే ముందుగా ఈ 3 మనం చూద్దాం, ఎందుకంటే ఒక్క ప్రశ్న 7 మార్కులకు మనకు ఇవ్వబడుతుంది। అయితే ముందుగా మనం చూసుకున్నట్లయితే దానం ఫస్ట్ క్వశ్చన్, దానం ఇవ్వవద్దని శుక్రాచార్యునితో బలిచక్రవర్తి ఏమని పలికాడు, ఆ మాటల ద్వారా బలిచక్రవర్తి ఎట్లాంటి వాడని నీవు గ్రహించావు। 1, మీకు తెలిసిన సాహిత్య ప్రక్రియ పేర్లు వాటి గురించి రాయండి, లేదా గోల్కొండ పట్టణము చూడ చక్కరిది, దీనిని మీ పాఠ్యభాగం ఆధారంగా సమర్థిస్తూ రాయండి। ఎవరి భాష వాళ్లకు వినసొంపు ఉంటుంది ఎందుకు వివరించండి।
విశ్వామిత్రుని వెంట వెళ్లిన రామలక్ష్మణులు తన యాగాన్ని కాపాడిన విధానాన్ని వివరించండి. లంకతో ప్రవేశించిన హనుమంతుడు సీతను గుర్చిన విధానాన్ని తెలపండి. దానశీలం పాత్ర ఆధారంగా బలిచక్రవర్తి స్వభావాన్ని వివరించండి. జీవన భాష మనకు ఎలాంటి ప్రేరణ కలిగిస్తుందో రాయండి. కొత్త పాట ఆధారంగా పల్లెల్లో అక్క గుర్తించిన మార్పులు ఏమిటో వివరించండి. నిర్మాణ పరంగా గోల్కొండ పట్టణం యొక్క గొప్పదనాన్ని రాయండి. శ్రీరాముని గుణగణాలు వివరించండి. రామాయణం ఆధారంగా గురు శిష్యుల సంబంధం గురించి రాయండి. చాలా చాలా సరిపోతాయి మీకు. ఈ ప్రశ్నలు మాత్రం చదువుకొని వెళ్ళండి. ఇక చివరికి 19 విషయానికి ఇక్కడ వచ్చినట్లయితే ఇందులో కొన్ని ప్రశ్నలు ఇస్తాను చూడండి. చదువుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇద్దరు మిత్రుల మధ్య సంభాషణ రాయండి. లేదా మూఢనమ్మకాలను వదిలిపెట్టాలని వివరిస్తూ కరపత్రాన్ని తయారు చేయండి. అదేవిధంగా ఇంకోటి చూసుకున్నట్లయితే నేటి తెలంగాణ వర్ణిస్తూ ఒక కవిత రాయండి. లేదా తెలంగాణ భాష గొప్పదనం స్వంతంగా నినాదాలు రాయండి. ఇవి మాత్రం నేను ఒకసారి పరీక్షకు వెళ్ళే ముందు చదువుకొని వెళ్ళండి. మీకు చాలా చాలా క్వశ్చన్స్ మీకు పరీక్షలో అడగబడతాయి కాబట్టి మీరు స్వయంగా రాయవచ్చు. ఇక పార్ట్ బి విషయానికి వస్తే పార్ట్ బిలో 2 భాగాలు ఉంటాయి. 1 to 10, 1 నుండి 10 వరకు మొదటి భాగం. అందులో రీడర్స్ నుంచి నానార్థాలు, అర్థాలు, పర్యాయ పదాలు, వ్యక్తదార్థాలు, ప్రకృతి వికృతి ఇవ్వబడుతుంది. అదే విధంగా పార్ట్ 2 రెండో పార్ట్కి విషయానికి వస్తే అందులో గ్రామర్ ఉంటుంది. గణాలు, సమాసాలు, సందులు అవి ఇక్కడ ఇవ్వబడతాయి. నేను దాని కొరకు ఒకటి వీడియో కూడా ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో ఒక్కసారి చూసుకొని వెళ్ళండి. ఇలాంటి ఫార్మెట్ మీకు పరీక్షలో ఇవ్వబడతాయి కాబట్టి మీరు బాగా రాయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.